ఎవరిని నమ్మొద్దు దయచేసి. మన ఎన్ఎండి సంఘాల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా వేశారంటే టీడీపీనే, డ్రైనేజీలు కట్టారంటే టీడీపీనే. ఇలాంటి అనేకమైనటువంటి అభివృద్ధులు చాలా చేశారు. కానీ అస్సలాము అలైకుం. ఈరోజు ఇక్కడ వచ్చేసిన 14, 15 వార్డు అందరూ ఈరోజు తెలుగుదేశంలో కలుస్తున్నారు. చాలా చాలా సంతోషం. ఈరోజు సురేష్ అన్న కార్తిక్ ఆధ్వర్యంలో మన 14th, 15th వార్డు నుంచి చాలామంది వచ్చారు. మీకు ఒకటే అడుగుతున్నానమ్మా, మీకు ఈ 5 సంవత్సరాల్లో ఏమన్నా డెవలప్మెంట్ చేసినాడా నంద్యాలకి అంటే శూన్యం. మీకు ఏమన్నా పథకాలు వచ్చినాయంటే శూన్యం. ఈ ఎమ్మెల్యే ఏమన్నా చేశాడా నంద్యాలకి? ఎవరన్నా ఎమ్మెల్యేకి చూశారమ్మా 5 సంవత్సరాల్లో? చెప్పండి అమ్మా, ఎప్పుడన్నా వచ్చారా? 4.5 సంవత్సరాలు ఎప్పుడు కనిపించాడు ఎమ్మెల్యే. కరెక్ట్ ఎలక్షన్స్ వస్తాయి, ఎమ్మెల్యే వస్తాడు, ఎమ్మెల్యే తండ్రి వస్తాడు, అందరు వస్తారు. ఇప్పుడు ఏంది వచ్చి నా కొడుకుని గెలిపియండి, ఓటేయండి, మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఈసారి మళ్ళీ డబ్బులతో మళ్ళీ మేము అందరినీ కొంటామంటారు. ఈసారి డబ్బులకి ఓటేస్తారా లేకపోతే డెవలప్మెంట్కి వస్తారా? చెప్పండి అమ్మా, ఎవరికి ఓటేస్తారు? ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, తెలుగుదేశంలో చాలా మంచి పథకాలు ఉన్నాయి. 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. దాని తర్వాత ప్రతి మహిళకి మీరు ఎక్కడన్నా ప్రయాణం చేస్తే నంద్యాల జిల్లా అంతా మీకు బస్సులో ఫ్రీ. మీరు ఏం డబ్బులు పెట్టే అవసరం కూడా లేదు. మీరు శ్రీశైలం దేవాలయం వెళ్ళినా కానీ, మీరు ఆలగడ్డ దేవాలయం వెళ్ళినా కానీ, మహానంది వెళ్ళినా కానీ ఎక్కడ డబ్బులు కట్టే అవసరమే లేదు, మీకు ఫ్రీ. దాని తర్వాత ప్రతి మహిళకి 1500 వస్తాయమ్మా, ప్రతి మహిళకి 1500. ఇంకా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వస్తుందమ్మా. ఇప్పుడు అమ్మబడిలో ఒక్కడికే ఇస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తారు. ఇంకొకటి అమ్మా, మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఖచ్చితంగా సైకిల్కి ఓటేస్తేనే మన రాష్ట్రం బాగుంటుంది. మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఓటేస్తే రౌడిజం పెరుగుతుంది, రాష్ట్రం డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు వరకు రాష్ట్రానికి ఒక క్యాపిటల్ అనేది లేదు. పిల్లలు అడుగుతున్నారమ్మా స్కూల్లో, మీ పిల్లలు కూడా అడుగుతున్నారు మన రాష్ట్రానికి క్యాపిటల్ ఏదంటే ఒక్కడు చెప్పుకోలేని పరిస్థితి. అది ఆలోచించండి మీరంతా. ఏదో ఈరోజు శిల్ప డబ్బులు ఇస్తున్నాడు, శిల్ప దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఆయన 20 సంవత్సరాల నుంచి దోచుకు తినేశాడు. ఏది మున్సిపాలిటీ అంతా దోచుకు తిన్నాడు. మళ్ళీ ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? మీ దగ్గర ఉంటుందా, మా దగ్గర ఉంటుందా? అట్లా దోచుకు తినేస్తే ఎవరి దగ్గర ఉంటుంది? దానికోసం ఆయన దగ్గర మస్తున్నాయి. ఏమి ఇక్కడ చాలా మంది ముస్లిం మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళకి ఒకటే చెప్తాను, క్యా అమ్మా रमजान का तोहफा देता था चंद्रबाबू नायडू, दिया क्या? 5 साल में एक दिन तो भी रमजान का तोहफा, हर साल रमजान का महीना आ रहा जा रहा, मगर एक दिन तो भी रमजान का तोहफा दिया इन 50,000 रुपए चंद्रबाबू नायडू देता था दुल्हन पदकम में. क्या मैं इन 1 लाख रुपए दे तुम बोला, दिया क्या? 1 लाख रुपए नहीं, 1 पैसा नहीं दिया. इसलिए आप लोग सोचो अम्मा, आप लोग ये करो, चंद्रबाबू नायडू है तो इंशाल्लाह ताला फिर 1 लाख रुपए देता बोला दुल्हन पदकम में 1 लाख रुपए. మహిళలకి, బీసీ మహిళలకి ఎవరన్నా 50,000 క్రాస్ చేస్తే వాళ్ళకి 4,000 రూపాయలు. ఏందమ్మా 4,000 రూపాయలు? ప్రతి ఇంటికి కొలై ఫ్రీ. ఇదన్నీ ఆలోచించండి మీరంతా. మన భవిష్యత్తు ఆలోచించన్నా మనం తెలుగుదేశంకి ఓటేస్తాం. 20 సంవత్సరాల నుంచి వేశారు కదా మా శిల్ప వాళ్ళకి, ఇంకా ఎంతకాలం వేస్తారు? ఇంకా 100 కాలం వాళ్ళకి వేస్తారా? ఏంది చెప్పండి మీరంతా? ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన అందరికి వేస్తూ పోతున్నారు ఏంది? ఈసారి అట్లా కాదు. ఈసారి నంద్యాల ప్రజలంతా ఒకటే అనుకుంటున్నారు. ఈసారి ఖచ్చితంగా శిల్ప కుటుంబాన్ని వాళ్ళ ఏ ఊరుంది కొండ సుంకేశుల ఆ ఊరికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి వదిలేసి రావాలని మేమంతా నాయకులన్నీ కోరుకుంటున్నామన్నా. దానికోసం దయచేసి అమ్మ 14 రోజులు ఉన్నాయి. మీరందరూ మనకు ఎట్లా అంటే ఫారూక్ గారు ఒక మంచి మనిషి, మీకు మా ఊరికి పెద్ద ఆయన, ఎప్పుడు ఎక్కడ మోసం చేయలేదు, ఎవరికి ఒక్క మాట చెప్పింది లేదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. రవి అన్ని అబద్ధాలే. మీరు ఎప్పుడన్నా కనిపిస్తున్నాడా? ప్రతి ఆదివారం కనిపిస్తున్నాడు. ఆయన పేరే సండే ఎమ్మెల్యే.
ఏంది అది మేం పెట్టలేదు, వాళ్ళ వైసీపీ వాళ్ళే పెట్టినారు. వీళ్ళ సండే ఎమ్మెల్యే అస్సలు పనికి రాడు, 4.5 సంవత్సరాల వరకు ఎప్పుడు కనిపించలేదు. ఇప్పుడు కరెక్ట్ 6 నెలల ముందు వస్తాడు. నేను ఇది అభివృద్ధి, ఎక్కడ అభివృద్ధి చేయలేదు. మీరు ఉండే మొత్తం ఈ రోడ్ అంతా ఎవరు అభివృద్ధి చేశారు? ఇప్పుడు చెప్పండి. మీరంతా 14వ వార్డు వాళ్ళు కదా, ఈరోజు ఈ రోడ్ అంతా తిరుగుతున్నారు. తెలుగుదేశం హయాంలోనే కదా అభివృద్ధి జరిగింది. చెప్పండి మీరే. శిల్పారవి ఏమన్నా చేశాడా? ఏం లేదు. లైట్లు వేసి నేను డెవలప్మెంట్ చేస్తాడంటాడు. అసలు దీనికన్నా సిగ్గు చెడిన ఎమ్మెల్యే ఎవడన్నా అంటే అది శిల్పారవినే. మేం డెవలప్మెంట్ చేసింది, నువ్వు లైట్లు వేసుకొని నేను డెవలప్మెంట్ చేస్తా అంటావు. ఏంది నువ్వు చేసింది? ఏం లేదు. ప్రజలందరూ ఈసారి తిరగబడతారు. నీ డబ్బులు కాదు, నీ ఏం పనికి చేయదు. ఈసారి ఖచ్చితంగా ప్రజలంతా ఒకటే కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు. ఈసారి ఖచ్చితంగా మీరందరమ్మా మళ్ళీ ఆలోచించండి. మన కోసం కాదు, పిల్లల భవిష్యత్తు కోసమన్నా చంద్రబాబు నాయుడు రావాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో పిల్లలకి ఏమన్నా ఈ రోజు కూడా చూడండి, మన పిల్లలంతా డిగ్రీ MBA చదువుకుంటే కూడా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ఏం ఉద్యోగం వస్తుంది? వాలంటీర్ ఉద్యోగం తప్ప ఏం రావడం లేదు. ఒక్కసారి ఆలోచించండి మీరంతా. వాలంటీర్ ఉద్యోగమే వస్తుంది, 5,000 జీతం ఉద్యోగం తప్ప ఏం రావడం లేదు. ఇప్పుడు ఎక్కడన్నా వాళ్ళకి జాబ్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, లేకపోతే బెంగళూరు వెళ్ళాలి వాళ్ళు జాబ్ చేయడం. కానీ ఎవరు మాత్రం ఆంధ్రప్రదేశ్ వద్దంటున్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఏం డెవలప్ కాలేదు. ఒక్క కంపెనీ రాలేదు, ఒక్క యూనివర్సిటీ లేదు, అసలు ఏం లేదు. మళ్ళీ అంటున్నానమ్మా, ఏదో ఈరోజు మనం మీటింగ్ మాట్లాడినాం వెళ్ళిపోయినామని కాదు. ఒక్కసారి మీరు ఓటు వేసే ముందు కూడా ఆలోచించండి. మనం ఎందుకు ఓటేయాలి చంద్రబాబు నాయుడు గారిని? ఎందుకు ఓటేయాలి ఫారూక్ గారిని? ఎందుకు ఓటేయాలి శబరి అక్కని? సరే, మీరు ఎప్పుడన్నా మన నంద్యాల ఎంపీని చూశారమ్మా? ఆయన ఎట్లా ఉంటాడో మీకు తెలుసా? ఎట్లా ఉంటాడో అని చూశారా? నేను కూడా చూడలేదు ఆయన ఎవడో కానీ శబరి అక్క ఇప్పుడు ఆమె ఒక డాక్టర్. ఏంది పార్లమెంట్లో మన గురించి ఏదన్నా చెప్పాలంటే కూడా బాగా గట్టిగా మాట్లాడతాడు. అట్లాంటి లీడర్ని మనం ఎలక్ట్ చేసుకోవాలి. అంతే మాత్రం మన ఆస్తులు పెంచుకోవడం కోసం, మనం హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం ఇది చేయకూడదు. ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు కావాలి మనకు. దానికోసం అమ్మ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. దానికోసం ఒకటే అంటున్నాను, మీరు దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీరు పోలింగ్ బూత్ వెళ్ళే ముందు కూడా ఒక్కసారి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలి. మన కోసం కాదు, మీకోసం కాదు, మన నెక్స్ట్ జనరేషన్ కోసం, వచ్చే ఫ్యూచర్ కోసం, వచ్చే పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం అన్నా మనం చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారు. వేసారు కదమ్మా మీరంతా? क्या अम्मा आप लोग डालते नहीं डालते? फारूक भाई का इलेक्शन है अम्मा, आपके घर का बड़ा आदमी बोल के आप लोग डालना, आपके घर का बुजुर्ग आदमी बोल के आप तो वोट डालना। क्या अम्मा डालते नहीं डालते आप लोग? डालते? पैसे ले लो उसके पास से, मगर वोट मात्र फारूक भाई को डालो। क्या अम्मा? జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఫరూక్ సార్ నాయకత్వం, ఫరూక్ సార్ నాయకత్వం. బుల్లెట్ నిలవడు. ऑलरेडी बोला मैं।